ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం 3 రోజుల ముందు గౌరవ మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారు జౌన్పల్లి పంచాయతీలో రచ్చ మీద ఏదైతే కొన్ని అబద్ధాలు మాట్లాడి అబద్ధాలని నిజాలుగా చిత్రీకరించి అక్కడ ప్రజలకి చెప్పాలనే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఆయన ఎవరైనా దమ్ముంటే రాండి, శక్తి ఉంటే రాండి అని మాట్లాడటం మనం అందరం కూడా చూసాం. దానికి నేను కూడా ఆయన ఏదైతే ఏ విధంగా మాట్లాడాడో అదేవిధంగా నేను కూడా నా దమ్ము ధైర్యం నాకుంది, నేను వస్తానని ఆయన మాట్లాడినటువంటి భాష, ఆయన మాట్లాడినటువంటి స్టైల్లో నేను కూడా మాట్లాడడం జరిగింది. దానికి నేను వస్తాను, ఎక్కడికి రావాలా, టైం చెప్పండి, ఏ రోజు రావాలా, ప్లేస్ చెప్పండి అని అడగడం జరిగింది. మీరు సవాల్ విసిరారు, ఆ సవాల్ని నేను స్వీకరించి ఏం చెప్పాను, మీరు చెప్తే నేను వస్తానని చెప్పాను. అసలు సబ్జెక్ట్ పక్కన పెట్టేసి పూర్తిగా సబ్జెక్ట్నే వదిలేసి నిన్న ప్రెస్ మీట్ పెట్టి నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు చెడ్డీ వేసుకునేటప్పటి నుంచి నేను శాసనసభ్యుడు, కరెక్టే, నా వయసు ఎంత, నీ వయసు ఎంత, నువ్వు శాసనసభ్యుని అయ్యావు, నేను కాదని చెప్పలేము. మేము ఏమైనా శాసనసభ్యుడు కాలేదు అని చెప్పామా? కాలేదు నేను చెప్పినానా? లేదా పలమనేరు ప్రజలు ఏమైనా చెప్పారా? మీరు మాట్లాడారు, అసలు సంబంధం లేని విషయాలు అవన్నీ కూడా. నిన్న మీరు ఏదైతే మాట్లాడారో, మీరు మొన్న మాట్లాడినటువంటి మాటలకి నిన్న మాట్లాడినటువంటి మాటలకి పొంతనే లేదు. మీరు కాబట్టి చూసుకోవచ్చు, పాత్రికేయులు కావచ్చు, పలమనేరు ప్రజలందరూ కూడా చూసుకోవచ్చు ఆ వీడియోని. మొన్న ఏం మాట్లాడాడు, నిన్న ఏం మాట్లాడాడు. నిన్న సబ్జెక్ట్ మొత్తం డివైడ్ చేసి నీకు ఈఏపీ రోడ్లు అంటే తెలుసా, ఈఏపీ రోడ్లు అంటే తెలుసా తెలీదా అని 1.5 సంవత్సరం ముందే మన ఇద్దరు మాట్లాడుకున్నాం. గుర్తుందో లేదో మర్చిపోయినట్టున్నావు. పలమనేరు ప్రజలందరూ కూడా చూశారు. ఎందుకు మాట్లాడుకున్నాం అనేది కూడా నీకు తెలుసు. నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇప్పటి నుంచి ఒక నెల వరకు ఎన్నికకి వెళ్ళి రోజు మాట్లాడినటువంటి మాటలని రోజు వీడియో నువ్వే వేసుకొని, నువ్వే ప్లే చేసుకొని, నువ్వే చూడు. అమర్నాథ్ రెడ్డి పెద్ద పంజాని మండలంలో ఏదైతే మిద్దేపల్లి ఉందో ఆ మిద్దేపల్లి ఊర్లో ఏం మాట్లాడినాడు, గంగవరం లేకపోతే కొత్తూరు మేలుమాయ దగ్గర ఏం మాట్లాడినావు, నిన్న కాదు మన జౌన్పల్లిలో నువ్వేం మాట్లాడినావు, అంతా మాట్లాడింది అమర్నాథ్ రెడ్డే కదా. అదేం గజనీ కాదు కదా. అంటే గజనీ సినిమాలో లాగా ఈడొక వేషం ఆడొక వేషం అట్లేం లేదు కదా, మొత్తం మీరే కదా. అమర్నాథ్ రెడ్డి గారు పంజానీలో మాట్లాడింది మీరే, ఈ రోడ్ల గురించి. గంగవరంలో మాట్లాడింది మీరే, బీకోటలో మాట్లాడింది మీరే. పంజానీలో ఏమంటున్నారు, నేను రోడ్లు తెచ్చాను, ఈ చేతగాని ప్రభుత్వం వేయలేదు, వేయించేదానికి చేత కాదు అని మాట్లాడారు. అయిపోయిందా పాయింట్ 1. నెక్స్ట్, నువ్వు నల్సానపల్లికి పోయినావు, గంగవరం మండలంలో. ఈ రోడ్ నేనే వేపిస్తా ఉన్నాను, నేనే తెచ్చాను, ₹1 కోటి ఇచ్చాను అని చెప్పి మాట్లాడారు. సరే, జౌన్పల్లిలోకి వచ్చావు మొన్న, ఈ రోడ్ నేనే వేసాను, నేనే తెచ్చాను, నేనే చేశాను అంటే ఈ మాటలు ప్రజలు చూస్తారని మీరు కూడా అసలు ఏమనుకుంటున్నారు? ప్రజల్ని ఎట్లా మభ్య పెట్టాలనుకుంటున్నారు ఇట్లాంటి మాటలు చెప్పి? నేను అడుగుతా ఉన్నా. ఇంత అనుభవం ఉంది నాకు, నేను ఇంత అనుభవం వస్తుంది అని మీరు మాట్లాడారు కదా. ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ప్రజలు ఏమనుకుంటారు అనేది కూడా మీకు కొంచెం కూడా అనిపించదు కదా.
ఏ రోజైతే 1.5 సంవత్సరం ముందర ప్రెస్ మీట్ పెట్టి ఈ ఏషియన్ బ్యాంక్స్లో ఇది ఒక ఏఐబి ప్రాజెక్ట్ ఒక పలంనేరుకు మాత్రం ఇచ్చింది కాదు, స్టేట్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికలకు 3 నెలల ముందు అన్ని నియోజకవర్గాల్లో రోడ్లు వేస్తామని ఈ ఏదైతే 70% బ్యాంక్ నుంచి లోన్ వస్తుందో ఏషియన్ బ్యాంక్ నుంచి 30% స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. ఇది గతంలోనే నేను చెప్పా ఈ మాట. నువ్వు ఎప్పుడైతే వర్కులు క్యాన్సిల్ చేయమని చెప్పావో నువ్వేం చెప్పావు, ఇంకొక ఊర్లో పోతావు, మీకు దమ్ముంటే ఆ వర్కులు క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా టెండర్లు పిల్లండి అంటావు. అంటే నువ్వే ఒకే నాలుక ఒకే మనిషి ఈ ఊసిన వల్లిలాగా కళ్ళలు తిరుగుతుందని చెప్తారు కదా, అట్లా మీరు మార్చి మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతూ ఉన్నా. దీని గురించే కదా మనం ఈ 1.5 సంవత్సరం నుంచి గొడవ పడుతున్నాం. నిన్న కూడా మళ్ళీ ప్రెస్ మీట్లో ఈ ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు అంటున్నాను. నేను ఈ ఈఏపీ రోడ్ల గురించి నేను ఒకటే చెప్తున్నా, నేను ఏ రోజు మేము శాంక్షన్ చేశామని చెప్పలేదు. ఈ రోజు వరకు కూడా నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, మీకు కావాలంటే ఇస్తాను. గత ప్రభుత్వంలో ఎన్నికలకు 2 నెలల ముందు శాంక్షన్ అయింది, టెండర్ పిలిచారు, నీ బినామీలే వేశారని నెత్తి నోరు కొట్టుకుంటానే ఉన్నా నేను ఫస్ట్ నుంచి. అన్ని మీడియాల్లో వచ్చింది. నువ్వు నీ బినామీల చేత వేయించావు. నీ పుణ్యమా అని రోడ్లు చేయకముందే ఎలక్షన్ వస్తుంది, నువ్వు ఓడిపోతావు అని తెలిసి గ్రహించి ముందే శిలాఫలకాలు వేసేసి రోడ్లన్నీ గోకేసినావు. అది కూడా నీ పుణ్యమే, మేమేం మాట్లాడలేదు. అవన్నీ కూడా అట్లే ఉండిపోతే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 6 నెలలు కరోనా వస్తే, కరోనా వచ్చిన తర్వాత నానా ఇబ్బందులు అయ్యి ఎంతో మందిని మనం పోగొట్టుకున్నాం. అలాంటి సమయంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, అన్న ఈ ప్రాజెక్టు ₹1 కూడా డబ్బులు, ఏ గవర్నమెంట్ అయినా డబ్బులు రిలీజ్ అయిందా? లాస్ట్ గవర్నమెంట్లో టెండర్ అయ్యి వర్క్ అయ్యి డబ్బులు రిలీజ్ అయితేనే కంటిన్యూ చేస్తారు. యాజ్ పర్ నామ్స్, అది రూల్స్. అది నీకు ఇంత అనుభవం ఉండేవాడు నీకు తెలీదా? ₹1 కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ₹1 కూడా దీని మీద ఖర్చు పెట్టలేదు. ఖర్చు పెట్టింటే నువ్వు చెప్పు, నేను ఒప్పుకుంటాను. ఈరోజే నేను మళ్ళీ 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 ఒత్తి చెప్తా ఉన్నా. మొన్న నేను చెప్పాను, అంతకుముందు చెప్పాను, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రోడ్లకు గాన ₹1 బిల్లు ఇచ్చింటే కూడా నేను రాజీనామా చేస్తా, శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పాను. ఇంక నేనేం చెప్పాలి మీకు? అసలు ఇంత క్లియర్గా ఎవరు మాట్లాడరు. నేను వెరీ క్లియర్గా మాట్లాడుతూ ఉన్నా. శాంక్షన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టేట్ మొత్తం అయ్యాయి. పుంగనూరులో పిఎల్ఆర్ కంపెనీ టెండర్లు ఎత్తుకుంది, బ్రహ్మాండంగా రోడ్లు పూర్తి చేసుకున్నారు. ఈరోజు పలమనేరులో మన దరిద్రానికి ఈ పుణ్యాత్ముడు బినామీ టెండర్లు వేయించాడు. ఆ బినామీ టెండర్లు వేసిన తర్వాత ఈయన ఓడిపోయిన తర్వాత ప్రజలు నాకు ఓట్లు వేయలేదు కాబట్టి వీళ్ళకి చేయకూడదు అనే దురుద్దేశంతో మీరు సబ్ కాంట్రాక్టుల చేత పని చేపిస్తే ఈ రోజు వరకు బిల్లు వచ్చి 1.5 సంవత్సరం అయితే ఈ రోజు వరకు కూడా వాళ్ళకి అరాకొరా ఇచ్చుకొని వస్తున్నారు. ఇంకా పెండింగ్స్ ఉన్నాయి, ఇంకా డబ్బులు ఇవ్వలేదు. ఏ సబ్ కాంట్రాక్టర్ పని చేస్తారు చెప్పండి? ఎవరైనా పని చేస్తాడా? నీకు బిల్లు వచ్చి 1.5 సంవత్సరం అయిపోతే నీ కిందకి వేసుకొని నువ్వు డబ్బులు ఇవ్వకపోతే వర్క్లు ఎట్లా జరుగుతాయి? నువ్వు ఎలాగైనా సరే ఈ వర్కులు చేయలేదు, ఈ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం అని ప్రజలు తెలియపరచాలా అనే ప్రయత్నం నువ్వు కొన్ని చోట్ల చేసావు. మేము అడుక్కొని వాళ్ళని వీళ్ళని అడుక్కొని సబ్ కాంట్రాక్టర్ని అడుక్కొని రోడ్లు వేపించిన చోటేమో నేనే తెచ్చాను నేనే వేసాను అంటావు. ఇది న్యాయమేనా నీకు? నేను అడుగుతా ఉన్నా. నేను ఇంకా సూటిగా కొన్ని అడుగుతా. మీరు గత ప్రభుత్వంలో ఆయన చెప్పాడు డెవలప్మెంట్ గురించి, సుత్తి అంతా మనకు అనవసరమైనటువంటి సుత్తి సబ్జెక్ట్ మాట్లాడాడు. గతంలో కూడా సేమ్ ఏదైతే ఛాలెంజ్లు చేసుకున్నామో ఆ తర్వాత దాన్ని వదిలేసి డివేట్ చేసి నేను ఎన్నికల సమయంలో బాలికల కళాశాల తెచ్చిన, పాలిటెక్నిక్ కాలేజీ తెచ్చిన, మైనార్టీ, ఇవన్నీ కూడా ఫైనాన్స్ శాంక్షన్ లేనిది, ఫైనాన్స్ క్లియరెన్స్ లేనిది ఈ ఏది కూడా ముందుకు పోదు.
ఇవన్నీ కూడా ఎక్కడ ఫైనాన్స్ క్లియరెన్స్ లేదు. నువ్వు చంద్రబాబు నాయుడు ఆ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఇవన్నీ కూడా అలివి కాని పనులు. షాదీమాల్ కట్టిస్తాం, నీ కాలేజీ కావాలో ఉర్దూ కాలేజీ కట్టిస్తాం, అన్నీ కూడా ఇండ్లు కావాలా, ఒక పేపర్ ఇట్లా చింపి దాంట్లో సంతకం పెట్టించారు. హౌసింగ్, మీకు హౌసింగ్ ఇస్తాం, ₹1 అప్పటికప్పుడే వాళ్ళ అకౌంట్లో వేసి వాళ్ళ జీవితాలు నాశనం చేశారు. అంటే ఇన్ని కూడా ఎలక్షనల్ స్టెంట్ కోసం చేసుకున్నారు. ఏది ఫలించలేదు. ఆ భగవంతుడు అనేవాడు అన్నీ గ్రహిస్తాడు. పాపాత్ముల చేతులకి పరిపాలన పోతే మళ్ళీ ప్రజలంతా అన్యాయం అయిపోతారని జగన్మోహన్ రెడ్డి గారు పట్టం పెట్టారు. ఈరోజు అవన్నీ పక్కన పెట్టేసి నేను అనేసానని నువ్వు మాట్లాడావు. నేనైతే చాలా గౌరవంగా ప్రెస్ మీట్లో అమర్నాథ్ రెడ్డి గారు, మీరంటే వయసులో పెద్దవాళ్ళు, ఎంతో గౌరవంతో చెప్తా ఉన్నారు, దయచేసి మీరు హుందాగా ప్రవర్తించండి అని చెప్పాను. మీరు మాట్లాడినారు, నేను మాట్లాడాను. గతంలోనే చెప్పాను, మీ ఇంట్లో పోసే దోశకి ఎన్ని బొక్కలు ఉంటాయో మా ఇంట్లో పోసే దోశకి అన్నే బొక్కలు ఉంటాయని చెప్పాను. దాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నువ్వు టాపిక్ మొత్తం డైవర్ట్ చేసావు. నేను ఈరోజు నేను అడుగుతా ఉన్నా, కేవలం 130 కోట్ల వరకు, అది ఏదేం పెద్ద 1000 కోట్లు కాదు, 130 కోట్ల వరకుని నువ్వు మంత్రిగా నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా మోసం చేసి నీ మంత్రి పదవి కోసం పార్టీ మారి మంత్రి పదవి తీసుకొని నువ్వు చేసినటువంటి కార్యక్రమాలు ఏమైనా పూర్తి స్థాయిలో ఉందా? నేను టెండర్లు పిలిచినా జీవో తెచ్చినాను మాత్రం చెప్పొద్దు దయచేసి. ఎందుకంటే అవన్నీ తాత్కాలికంగా ఎన్నికల సమయంలో ఇవన్నీ ఇచ్చేది. అవన్నీ కాకుండా నువ్వు మంత్రిగా ఉన్న సమయంలో ఏం చేసినావు చెప్పు. నేను చెక్ డ్యాములు తెచ్చిని, కైగల టెండర్ పిలిచిని, మీ ఊరి పక్కలో అందరూ భలే చెప్తావు. ఇలాంటి మాటలన్నీ కూడా నీకు అనుభవం ఉంది కాబట్టి ఎట్లా మాట్లాడితే జనాలని మభ్య పెట్టచ్చు అనే ఆ అనుభవాన్ని పెట్టుకొని నువ్వు ఏదో మాట్లాడుతూ ఉన్నావు. కానీ వాస్తవాన్ని ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. నువ్వు ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏమి అంటే, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి ఘనకార్యాలు నేను చెప్తా చూడండి. ఇప్పుడు చేసినటువంటి ఘనకార్యాలు ఏమి అంటే, ఇరిగేషన్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో ఇరిగేషన్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో చెరువు కట్టల పనులు, ఇది చాలా ఇంపార్టెంట్. 137 కోట్లు వర్క్ చేస్తే, సిమెంట్ రోడ్లు వేస్తే ఊర్లకి రోడ్లు వస్తాయి. కాంట్రాక్టర్కి మహా అంటే ఒక 10% మిగులుతుంది, అంతకన్నా పెద్దగా మిగులుతుంది. లేదా బాగా కష్టపడి చేసుకుంటే ఒక 15% మిగులుతుంది. కాబట్టి దాన్ని చేయలే. ఇరిగేషన్లో ఇది ప్రజలందరూ గమనించాల. మీ ఊర్లో చెరువు కట్టకాడ జేసీబీలు పెట్టి 4 ట్రాక్టర్లు పెట్టి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మన్ను తోలి ఒక్కొక్క చెరువుకి నామినేటెడ్ కింద, టెండర్ లేకుండా నామినేటెడ్ కింద 10 లక్షల పైన అయితే నామినేటెడ్ రాదని చెప్పి 9,90,000, 9,80,000, 9 లక్షలు, 9.5 లక్ష, 9,60,000 ఇట్లా రకరకాలుగా పెట్టి ఒక్కొక్క చెరువుకి దాదాపుగా 9,90,000 దాకా డ్రా చేసి 53 కోట్ల రూపాయలను మీరు డ్రా చేసినటువంటి ఘనత మీది గుర్తుపెట్టుకోండి. ఆధారాలు ఇస్తా. అంటే నువ్వు చెరువు కట్టలు చేసిన రోడ్డు ఎందుకు చేయలేదు నేను అడుగుతూ ఉంటా. చెరువు కట్ట 30-40 వేల రూపాయలు ఖర్చు పెట్టి 9.5 లక్షల బిల్లు వస్తుంది. 50,000 ఖర్చుతో 9 లక్షలు మిగులుతుంది. ఈ 53 కోట్లు వర్కులు చేసుకొని డబ్బులు కొట్టుకున్నారు, దన్నుకున్నారు. ఓకే, అదేవిధంగా రోడ్లు కూడా వేసినారు కదా. ఇది చేసినటువంటి పని నువ్వు దాన్ని ఎందుకు చేయలేదు, దాని మీద ఎందుకు చదవలేదు? నువ్వు ఇరిగేషన్లో ప్యూర్లీ చెరువు కట్టల రిపేర్లు, ఇవన్నీ ఎక్కడ కూడా వేరే వర్క్ లేదు. ఈ 53 కోట్ల రూపాయలని మొత్తం డ్రా చేసి కాజేశారు. నువ్వు చేసిన పని ఇది పక్కన పెడితే మేమేం చేశానంటున్నావు కదా. మేమేం చేశామో ఇప్పుడు చెప్తా, మీరు క్లియర్గా అయినండి. నీ ఈఏపీ రోడ్లు 137 కోట్లు జీవో వర్కులు జరిగినాయి, ఇబ్బందులు పెట్టావు.
ఆ భగవంతుడు నేనే కానీ నిజంగా ఈ ఈఏపీ రోడ్లకు అడ్డుపడి నిజంగా చెప్తాను, నేను మాలేసుకొని నేను ఆ ఈఏపీ రోడ్లకు ఏమన్నా నేను అడ్డుపడి నేను నా ప్రమేయం ఉండి నేను అడ్డుపడి ఉంటే నేను సర్వనాశనం అయిపోతా. ఈ రోడ్లు ఆపేదానికి కానీ ఈ రోడ్లలో నా పాత్ర ఏదైనా చిన్న ఇబ్బంది కలిగించి ఆపినా, వర్క్ ఆపినా, లేదా ప్రభుత్వం నుంచి పూర్తిగా ఏదైనా సంవత్సరాలు బకాయిలు ఖండం అయిపోయినా నేను బాధ్యత. మేము సర్వనాశనం అయిపోతాం. ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళ కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వలేదో ఇప్పుడు ఎవరు సర్వనాశనం అయిపోవాలి? తెచ్చుండే సర్వనాశనం అయిపోవాలి కదా. నేను దీంట్లో నా ప్రమేయం ఉంటే నేను సర్వనాశనం అయిపోతా. మాల వేసుకుని ప్రభుత్వం అయ్యప్ప మాలలో చెప్తా ఉండా, దీంట్లో నా ప్రమేయం ఉంటే నేను సర్వనాశనం అయిపోతా. నా ప్రమేయం లేదు, మీ ప్రమేయం ఉంది, మీరు కావాలా అని ఇబ్బంది పెట్టింటే మీరు కూడా సర్వనాశనం అయిపోతారు నేను చెప్తా ఉండా. మీకు ఒక న్యాయం, నాకు ఒక న్యాయం కాదు, ఇద్దరికి ఒకే న్యాయం చెప్తా ఉండా. న్యాయమే కదా. ఎవరు తప్పు చేసింటే వాళ్ళు సర్వనాశనం అయిపోతారు. ఆ భగవంతుడు చూసుకుంటాడు. ఈ ఈఏపీ రోడ్లది పక్కన పెట్టేయండి. మేము ఏం చేసామని అడుగుతున్నావు కదా. మీరు 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ప్లస్ ఒకసారి మంత్రి కదా. ఇప్పటికి 5-6 ప్రెస్ మీట్లో చెప్పినా, ఈరోజు మళ్ళీ చెప్తా ఉందా, నువ్వు 10 సంవత్సరాల్లో ఇంక్లూడింగ్ మంత్రిగా ఉన్నప్పుడు కలిపి మేము చేసినటువంటి డెవలప్మెంట్లో 50% డెవలప్మెంట్ నువ్వు చూపిస్తే నువ్వు జీవోలు ఎత్తకూడదు, టెండర్లు వేసామో చెప్పకూడదు, వర్క్ పూర్తయిందే మాత్రం చెప్పాలి. కండిషన్ అప్లై. ఎలా అంటే మాట్లాడితే నేను జీవో తెచ్చినా, నేను టెండర్ పిలిచినా, ఈ శిలాపలకం వేసినా ఇది వద్దు. నేను చెప్పేది నేను కూడా ఏం చెప్తాను, నాకు కూడా వర్తిస్తుంది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఏం చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి ఆయన ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గానికి నేను ఏం చేసినా నేను లెక్క చెప్తా. ఫుల్ షేప్లో ఫినిష్డ్. ఇవి పెట్టేయి పక్కన, ఈఏపీ తీసి పక్కన పెట్టేయి. అవి కాకుండా నేను చెప్తా. ఇప్పుడు మీరు రాసుకోండి. మీరందరూ గమనించండి. గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో 104 సచివాలయాలు ఉంటే 104 సచివాలయాల్లోన సచివాలయానికి 20 లక్షలు చొప్పున దాదాపు 20,80,00,000 రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. గ్రౌండ్ అయ్యాయి. మీరు కావాలంటే నీకు కంప్లీటెడ్ అయ్యి నీకు ఆధారాలు ఇస్తా. అయిపోయిందా? మరీ ముఖ్యమైనటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్య ఒకటి, బైరెడ్డిపల్లి నుంచి అప్ టు 4 రోడ్ల మీద మాడి దాకా రోడ్డు ఎట్లుండింది మన ప్రభుత్వం రాకముందు? ఎన్ని యాక్సిడెంట్లు జరిగాయి, ఎంతమందికి ఇబ్బంది, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు? అంటే నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నీకు కనిపించలేదా? మాట్లాడితే నేను టెండర్ వేసినా, ఎన్ని రోజులు చేసినాం మేము? 3 నెలలు రోడ్ వేసాం. 3 monthsలో రోడ్ వేసాం. మీరు డేట్ చూసుకోండి, టెండర్ అయిన డేటు, రోడ్డు ఫినిష్ అయిన డేటు 3 నెలలు వేసినాం. నువ్వు మంత్రిగా ఉన్నావు కదా 2.5 సంవత్సరం, చేయకూడదా? చేయాలంటే 20 కోట్ల రూపాయల రోడ్డు, ఒకే రోడ్డు గుర్తుపెట్టుకోండి, 20 కోట్ల రూపాయలు. అదేవిధంగా సిఎండిఎఫ్, జీజీఎంకి అడిషనల్ శాంక్షన్స్. ఇంకా ఒకటి, నిన్న మాట్లాడుతా పొరపాటున గౌరవ మాజీ మంత్రి గారు నన్ను ప్రెస్టేషన్లో ఉండి మాట్లాడారన్నారు. ఆయన ప్రెస్టేషన్లో ఉన్నట్టున్నారు. దానికి వివరణ ఏమంటే, ముద్దేపల్లి రోడ్డు వేయలేదు, చిన్నేపల్లి రోడ్డు వేసినావు అన్నాడు. చిన్నేపల్లి నాయన, నేను కష్టపడి గడప గడప తిరిగితే గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పి, అన్న నేను 2 సార్లు తిరిగినాను, నాకు అడిషనల్ గ్రాంట్ కావాలంటే ఆ ఊరికి ప్రత్యేకంగా రోడ్డు వేయడానికి నాకు అడిషనల్ గ్రాంట్ కావాలంటే ఆ ఊరికి ప్రత్యేకంగా రోడ్డు వేయడానికి 20 లక్షలు ప్లస్ 20 లక్షలు ఇస్తే 40 లక్షల రూపాయలు రోడ్డు వేసిన. నువ్వు దాన్ని ఎందుకు వేసావని అడిగావు కదా, అది నీ డబ్బులు కాదు. ఇట్లంతా అబద్ధాలు చెప్పొద్దు. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, టెండర్ డేట్ ఉంది,
టెండర్ అయిన నోటిఫికేషన్ ఆల్రెడీ మేమంతా కూడా నిన్న మీడియాలో కూడా పెట్టాం. అంటే ఎంత దిగజారి ఇంత హీనంగా మాట్లాడతారా? మరి ఇంత ఇడిచిపోతే ఎట్లా? దానికి ఒక అద్దు పొద్దు వద్దా? ఇంత ఇడిచిపోతే ఎట్లా? ఏమన్నా కొంచెమన్నా జనాలు ఇంత ఉన్నారని చెప్పి ఇడిచిపోయి ఏమంటో చెప్పేసి అవుతుందా? ఇది కూడా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. మానేసుకోండా చిన్నేపల్లి రోడ్డు కానీ ఆయన గ్రాంటు అంటే నిజం చెప్తా ఉండా, ఈ రోజు నుంచి ఈ పలంనేరు నియోజకవర్గంలో నేను కనిపించు. చిన్నేపల్లికి వేసినటువంటి రోడ్డు అమర్నాథ్ రెడ్డి తెచ్చినాడు అని కన్నా నిరూపిస్తే ఈ క్షణం ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఆయన ఎనీ టైం నిరూపిస్తే జీవితంలో నా లైఫ్ టైం నేను పలంనేరులో కనిపించి గుర్తుపెట్టుకుని ఇంకేం చెప్పాలి? నేను ఇంతకన్నా క్లియర్గా చిన్న బిడ్డకి చెప్పినట్టు నేను చెప్తా ఉన్నా, వివరణ ఇస్తా ఉన్నా. ఇంక నేను ఏమి ఇవ్వాలి చెప్పండి? అంటే నువ్వు ఏది మాట్లాడినా అంత అబద్ధాలే మాట్లాడి పాప మీడియా సోదరులు ఉన్నారు కదా, వాళ్ళు వేస్తారు కదా అని చెప్పి ఎంతసేపు నువ్వు అబద్ధాలు చెప్తావు? ఎంతవరకు న్యాయం ఇది చెప్పు. పోనీ నువ్వు నన్ను ప్రెస్ స్టేషన్లో ఉన్నానంటావు, నేను చదువుకోలేదంటావు. ఏం చేద్దాం చెప్పు? మా నాయన మేము నిరుపేద కుటుంబం, నువ్వు గోల్డెన్ స్కూల్లో పుట్టినావు, నీకు వివిపురం కాలేజీలో మీ నాయన చదివిపించినాడు బెంగళూరులో. మా నాయన చదివి లేకపోతే కూలీ నాలే చేయడానికి బెంగళూరుకు పోయినా, ఆడ బెంగళూరులో సంపాదించి వీకోట్లో వచ్చి ఖర్చు పెట్టినా. నువ్వేం చేస్తా ఉండవు? వీడు సంపాదించుకుంటూ ఆడ పెట్టుకుంటూ ఉండవు. అంతే జరిగేది. అర్థమైందా? మా నాయన మమ్మల్ని చదివిపించడానికి డబ్బులు లే, బతుకు తెరువు కోసం బెంగళూరుకు పోయినా, ఏదో 10 రూపాయలు సంపాదించి ఎత్తుకొచ్చి వీకోట్లో 12 ఖర్చు పెడతా ఉన్నా. నువ్వేం చేసినావు? నీ విద్యాభ్యాసం బెంగళూరు కాబట్టి వీడు సంపాదించేసుకుంటూ ఆడ పెట్టుకున్నావు. నేను స్ట్రైట్గా అడుగుతా ఉన్నా, ఎలక్షన్ ముందు ఏమన్నావు? ఎలక్షన్ తర్వాత మనిషి కనిపిస్తే అప్పుడు అడగండి, గెలిచినా గెలవకపోయినా అన్నాను. గుర్తుందో లేదో నీకు, నువ్వు మర్చిపోయింటే నాకు గుర్తుంది. నేను కాబట్టి వేళ మాట్లాడినప్పుడు ఇప్పుడు రాయలపేట చౌరస్తాలో నువ్వు మాట్లాడినావు, గోనమాకనపల్లి పంచాయతీలో మాట్లాడినావు. ఈ మాటలన్నీ కూడా నేను గెలిచిన తర్వాత పలంనేరులో గల్లీ ఇల్లు తిరిగినా. నువ్వు ఓడిపోతే బెంగళూరు చేరిపోయినావు. ఎలక్షన్ 3 నెలలు ఉందంటే ఇప్పుడు హడావిడిగా వచ్చినావు, జోబీలో చేయిపెట్టి ఇందిరా తీరా చేయరా పట్రా నేను ఉన్నది చేస్తా ఉండవు. అది నీ బాధ్యత నువ్వు చేసుకోవాలి, తప్పదు. నువ్వు చేసుకో. మేమే ఎక్కడ కానీ మీ గురించి మేము వ్యక్తిగతంగా ఎక్కడా మాట్లాడలేదా? మా వ్యక్తిగత విషయాలు నువ్వు తలకాయ చూరుస్తూనే ఉండవు. నీది ఇంత షార్ట్ ఉంది, ఇంకా నువ్వు అనుకుంటా ఉండవు వెంకటయ్య కూడా ఏమి చదువుకోలేదు, ఏమన్నా చెప్తే యామారి చేసి అనుకుంటా ఉండేమో. జనాలను చదివినా, కూలీ నాలే చేసిన, మనుషులను అర్థం చేసుకున్నా, మనుషులను కూడా గెలుచుకున్నా. నేను మీలాగా అబద్ధాలు చెప్పి వ్యక్తిగత విషయాలు మాట్లాడద్దు అని 2 సార్లు చెప్పిన. నీ వయసుకి మళ్ళీ దిగజారిపోయి మాట్లాడుతావు. నీ వ్యక్తికి విషయాలు నేను మాట్లాడకూడదా? ఎంతసేపు పడుతుంది? అసలు నువ్వు ఎట్లా గెలిచినావు? నేను చెట్టి వేసుకోకముందు గెలిచినావు. ఎట్లా గెలిచినావు మాకు తెలియదు. ఎట్లా గెలిచినావు? నేను చెప్పేది మొత్తం స్టోరీ చెప్తున్నా. ఎట్లా గెలిచినావని అంతర్గత రహస్యాలని చెప్పాలని నువ్వు 2 సార్లు ఎట్లా గెలిచినావు పలంనేరులో ఎవరు తెలియదేమే? మీకు అందరికీ తెలియకపోవచ్చు. నేను పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేటప్పటికి ఎవడెవడి జాతకం మేము తెలుసుకునే వచ్చినా. నువ్వు మంత్రిగా ఉంటేనే కేర్ కూడా చేయకుండా గల్లీ ఇల్లు తిరిగినవాడు. నేను గుర్తుపెట్టుకో. నువ్వు మంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటేనే అప్పుడు నా వయసు 28 సంవత్సరాలు. గల్లీ ఇల్లు తిరిగినా. నువ్వు నన్ను ఇప్పుడేదో చేస్తాను. ఏం చేసింది నువ్వు? ఏమి చేయలేదు. ఇట్లా బొట్టు బెదిరింపులంతా నా దగ్గర పెట్టుకోవద్దు దయచేసి చెప్తా ఉండా. నీకు ఒకటే తెలియజేస్తా ఉండా, నువ్వు నా వ్యక్తిగత విషయాలు మాట్లాడినావు అనుకో, నేను మాట్లాడితే చాలా ఉంది, అంటే ఒకటి కాదు చాలా ఉన్నాయి, గబ్బైపోతావు. నేను నీ వ్యక్తిగత విషయాల్లోకి రాలే. వస్తే మాత్రమో ఇప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు, ప్రిపరేషన్ యాడ్ నుంచి జరుగుతాను నేను చెప్తా. ఇప్పుడు నెక్స్ట్ నువ్వు ఎలక్షన్కి ఏమేమి చేస్తావు నేను చెప్పంటే ఇప్పుడు చెప్తా. అది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు.
కాకుంటే మేము ఎవరితో కూడా నీలాగా అహంభావాన్ని చూపిము, అందరితో కలిసిమెలిసి వెళ్ళే మనస్తత్వం చిన్నప్పటి నుంచి మేము పెరిగిన వాతావరణం అట్లది. మీరు పెరిగిన వాతావరణం అట్లది కాబట్టి నువ్వు అన్న పెద్దోడు, వయసులో పెద్దోడు, పర్వాలేదు, ఏమనుకోను. ఇంకొకసారి ప్రయత్నించదు అలాంటివన్నీ మాట్లాడడం దయచేసి చెప్తా ఉందా. ఇది ఇట్లా పెడితే CMDF అడిషనల్ GGMP ఇలా ఆ పెద్ద మనిషి మాట్లాడినాడు కదా, చిన్నేపల్లి పెద్ద పంచాయతీ మండలం ఇరుంది, భద్రాచలం, చిన్నేపల్లి. నెంబర్ 19 GGMP గ్రాంట్ కలెక్టర్ శాంక్షన్ ఎప్పుడు ఇచ్చాడో ఇడుంది. కలెక్టర్ శాంక్షన్ 29/8/2023. డేట్ ఎంత? 29/8/2023. అంటే 9, 10, 11 3 నెలల్లో మేము రోడ్డు పూర్తి చేసినాం. 3 నెలల్లో రోడ్డు పూర్తి చేసినాం. ఆధారాలు పెట్టుకొని మాట్లాడమన్నావు కదా, ఇదో ఆధారాలు కదా కావాలా, పేపరు ఇందా పారే ఎత్తుకుపోయిన ఆధారాలు పారేయమన్నాడు కదా, ఎత్తుకుపోయింది. అదేవిధంగా ఇట్లాంటి రోడ్లు 64 రోడ్లు శాంక్షన్ చేసుకొచ్చా. 64 రోడ్లు కూడా వితిన్ 15-20 డేస్లో వర్క్ ఫినిష్ అవుతాయి. నేను నీ మాదిరి వర్క్ శాంక్షన్ అయినప్పుడు పోయి బోర్డు వేయలే. నువ్వు EIP గ్రాంట్స్కి ఆదనా మళ్ళీ గెలుస్తానో లేదని చెప్పి బోర్డులు వేసుకున్నావు. నేను ఒక్క దానికి ఈ 64 వర్కుల్లో ఒక్క వర్క్ కూడా ఫినిష్ కాకుండా భూమి పూజకి ఒక బోర్డు వేసింటే మీరు ఏం చెప్పి దాన్ని ఒప్పుకుంటుంది. అన్నీ 19 రోడ్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు రిమైనింగ్ అన్నీ కూడా 15 days ఆర్ 1 month లో వర్క్ కంప్లీట్ అయిపోతుంది. 64 రోడ్లు నువ్వు అన్ని సంవత్సరాలు ఏం చేసినావు? నేను లెక్కలు ఇస్తా. ప్రతిదీ ఈరోజు నేను మాట్లాడాలని నువ్వు అడిగిన పేపర్లన్నీ ఇస్తా. అదేవిధంగా PMGSYలో బాపలనత్తం చప్పటిపల్లి 5 కోట్లు, గంగవరం దగ్గర కురప్పల్లి జీడిమాకలపల్లి 4 కోట్లు, బైరడపల్లి, మునిపల్లి, దాసార్లపల్లి, కోట్రేపల్లి, కొత్తూరు మీద పోయిన రోడ్డు 5 కోట్లు. అదేవిధంగా గజ్జలవారిపల్లి దగ్గర నుంచి కూర్మాయికి పోయినది 5 కోట్లు, బెల్లంమడుగు నుంచి బురిశెట్టిపల్లి, పట్టణపల్లికి పోయినది 2.5 కోటి. అది కాకుండా NRGS గ్రాంట్ 10 కోట్లు. అది కాకుండా AMC గ్రాంట్ 10 కోట్లు. అంతవరకు పూర్తయినది. ఇదేమి అరాకొరా మీ మాదిరి మేము చేస్తాము చూస్తాము శాంక్షన్ అయింది జీవో వచ్చిందంతా లే, పూర్తయిండేది. 92 కోట్లు రోడ్లు పూర్తి అయిపోయినాయి. నువ్వు కావాలంటే వస్తానంటే నీ EIP పక్కన పెట్టేది, దాన్ని వదిలేసి చెప్తాను. ఇది నీ EIP 137 కోట్లలో 50 కోట్ల వరకు కూడా జరగలే. ఆ పుణ్యం నీదే, ఆ పాపం నీదే, అంతా మూట కట్టుకుంటావు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు రోడ్లు వేసిన వాళ్ళు వేయనీయకుండా వేస్తే ఎమ్మెల్యేకి మంచి పేరు వస్తుందని వేయనీయకుండా చేసావు. ఈరోజు మళ్ళీ నన్నే తిరిగి అంటా ఉన్నావు. అను ఆ భగవంతుడు చూస్తాను. నేను అప్పుడే చెప్పాను కదా, నేను తప్పు చేసి నేను సర్వనాశనం అయిపోతాను, నువ్వు చేసి నువ్వే అయిపోతావు. దానికన్నా కట్టుబడి ఉందాం. ఇద్దరికి ఒకే న్యాయమే కదా. నేను నాకు ఒకరికి ఏం స్పెషల్ జీవో కాదు కదా ఇది. ఇన్ని చేశాం. సచివాలయాలు 104 సచివాలయాలు, సచివాలయం పరిధిలో ఉన్నటువంటి హాస్పిటల్కి కావచ్చు, పాల కేంద్రానికి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, సచివాలయం కావచ్చు, ఒక్కొక్క సచివాలయ పరిధిలో 90 లక్షలు ఖర్చు పెట్టాం. రా చూద్దాం. 80% కంప్లీటెడ్ వర్క్స్. 13 రాసిస్తాం. దాదాపు 93.60 కోట్ల ఖర్చు పెట్టాం. ఫినిష్డ్.
మళ్ళీ ఏదో జీవో తెచ్చినాము, మేము టెండర్ పిలిచినాము, అడ్జస్ట్మెంట్ వద్దు. పూర్తి స్థాయిలో 400 స్కూళ్ళకి 147 కోట్లు, 147 కోట్లు నాడు నేడుకి ఇచ్చాడు జగనన్న. నీ జీవిత కాలం మొత్తం నువ్వు చెప్తే నేను షెడ్డీ వేసుకోకముందు నుంచి ఈ 147 కోట్లు కూడా నువ్వు ఇంతవరకు నువ్వు ఏ నియోజకవర్గంలో ఉన్నా ఆ నియోజకవర్గానికి తెచ్చిండు, గుర్తుపెట్టుకో. వాస్తవమా కదా? లేదు తెచ్చింటే నాకు నువ్వు డాక్యుమెంట్లు నేను ఇచ్చినట్లా ఆధారాలతో సహా నేను ఇస్తా ఉన్నా, నువ్వు నాకు. ఈరోజు నేను బహిరంగంగా చెప్తా ఉన్నా, ఇవన్నీ మేము చేశాం. ఆయన మొత్తం మీద ఈరోజు ఈ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు కావచ్చు, ఈ అభివృద్ధి కావచ్చు, 2200 కోట్లు ఇచ్చాం. మరీ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 15,000 ఇండ్లు ఇచ్చినాం. ఈ కాన్స్టిట్యున్సీలో 15,000 ఇండ్లు ఇచ్చినాం. నువ్వు నేను షెడ్డీ వేసుకోకముందు నుంచి ఎన్ని ఇండ్లు ఇచ్చింటావు? ఎన్ని ఇచ్చింటారా? కాదు, ఆయన ఇప్పుడు నేను షెడ్డీ వేసుకోకముందు నుంచి ఆయన శాసనసభ్యుడు, ఎన్ని ఇండ్లు ఇచ్చింటావు? అంటే ఇది ఎట్లయిపోయిందంటే వయసు మీద పడింది, ఎదుటి వాళ్ళని చూసి ఈర్ష్య తట్టుకోలేక కనీసం ఏరా మనం చేయలేకపోయినామే, వాడు పిల్లోడే, చదువుకోలేని పిల్లోడు, చదువులేని పిల్లోడు ఇంత మాత్రం చేస్తూ ఉన్నాడే అనే కనీసం జ్ఞానం వద్దా నీకు? నేను చదువుకుని సంస్కారం లేకుండా అయిపోయేవారా నాకు? నేనేం చేయలేకపోయినానే, వాడు చేసినాడని ఆయన ఎట్లా ఉన్నా మెచ్చుకుందామని నువ్వు కనీసం ఒక దినమన్నా నీ నోట్లో పర్వాలేదా ఎమ్మెల్యే నువ్వు చేసినావు నువ్వు మాట. 15,000 ఇండ్లు ఇచ్చినాం, లెక్కలేదు. 30,000 సైట్లు ఇచ్చినాం, లెక్కలేదు. ఏమీ ఇలా మేము నువ్వు ఎన్ని ఇండ్లు ఇచ్చినావు, ఎన్ని సైట్లు ఇచ్చినావు నేను అడుగుతా ఉన్నా, చెప్పు. నేను ఆధారాలతో సహా ఇస్తా. ఏమీ దీంట్లో ఇంక మళ్ళీ నో డీవియేషన్. నువ్వు అడిగిన ఆధారాలతో సహా విత్ డాక్యుమెంట్తో సహా ఇస్తా. నువ్వు చెప్పినావు ఎవరినో ఆఫీసర్ని అడుగు, నీకు తెలియకుంటే ఆఫీసర్ చెప్తాడు నీకు ఏమేమి చేసినామని. ఆఫీసర్ని అడిగితే ఆ ఆఫీసర్ చెప్పింది ఇరిగేషన్ కథ. సార్ నీకు ఏమేమి చేసినామని ఆఫీసర్ని అడిగితే ఆ ఆఫీసర్ చెప్పింది ఇరిగేషన్ కథ. సార్ నేను అడిగినా సార్ అని నేను అడుగుతా. అలాంటి నేను చదువుకోలేదు కదా, వాళ్ళని సార్ అని పిలుస్తా, వాళ్ళు చదువుకోండేవాళ్ళు కాబట్టి. సార్ ఇట్లా అమర్నాథ్ రెడ్డి గారు ఆఫీసులు అని కనుక్కో మేమేమి చేసినామో, నీకు అనుభవం తక్కువ, వయసు తక్కువ, చదువు లేదు అంటూ ఉన్నాడు సార్. వాళ్ళు ఏమేమి చేసినారు సార్ అని అడిగితే వాళ్ళు చెప్పినారు నీ కథ. సార్ నీరు చెట్టు కింద 4 ట్రాక్టర్లు, ఒక జేసీబీ, ఒక కట్ట ఉదయం పని చేస్తే 30 నుంచి 50,000 ఖర్చు సార్. 9.5 లక్షలు ఎత్తుకొని వెళ్ళిపోయినారు సార్. అది ఆఫీసర్ చెప్పిన కథ. సార్ ఇది సార్ తమరు భాగవతం సార్. ఈ డబ్బు మొత్తం మీరు తిన్నారు, ఆ భగవంతుడు చూసినారు. ఇదంతా ప్రజల సొమ్ము, నిలవదు. మా కష్టాలని మేము కష్టాల్లో ఎవరితో అప్పు చేయించామేమో. ఒకే ఒక్క రూపాయి ఎమ్మెల్యే లంచం తీసుకున్నాడని కానీ, ఏదైనా పనికి పోతే డబ్బులు అడిగి డబ్బులు ఇస్తే పని చేస్తాడు అని అన్నాడని గానా నువ్వు గానా నిరూపించగలిగితే నువ్వు చెప్పింది నేను చేస్తా. మీ నాయన జమీందారు, డబ్బులు ఉంటాయి, మా నాయన బీదోడు, మేమేమైనా కావాలని అప్పో చేసుకుంటాం. నువ్వు దాన్ని కూడా పేర్లు పెడితే ఎట్లా? లేకుంటే ఈ డబ్బులంతా కొట్టేసేది ఉంది కదా, నాకు కొంచెం నేను ఇస్తాను నిదానంగా, బ్యాంక్ ఇంట్రెస్ట్ చేసి ఇస్తా పోనీ. ఇట్లా కొట్టేసే డబ్బులంతా ఉంది కదా, మేము ఎవరితో అప్పు చేయకూడదు. అప్పు చేస్తే నీకు తప్పు. ఇట్లా మాకు నేర్పించలేదే, మాకు చదువు సందే లేదు ఇట్లా నేర్చుకునేదానికి. నేను నీ మాట చదువుకుంటే బెంగళూరు వివిపురం కాలేజీలో చదువుకుంటే నేను కూడా చెరువు కట్టలో డబ్బు ఎట్లా కూడా నేర్చుకున్నాను.
నేను నాకు చదవలేదు కాబట్టి నేను నేర్చుకోలే. నేను ఒకటే చెప్తా ఉన్నా, కన్ఫ్యూజన్ ఇస్తా ఉన్నా. దయచేసి గౌరవ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు, మీ కుటుంబానికి, మీ తండ్రి గారికి ఎంతో గౌరవ మర్యాదలు ఉన్నాయి, దాన్ని కాపాడుకోండి. దిగజారి మాట్లాడితే మాత్రం సహించేది ఉండదు. నువ్వు నీ చేతిలో బాల్ గోడకి ఎంత స్పీడ్గా వేస్తావో అంతకన్నా ఎక్కువ స్పీడ్గా వచ్చి నీకే తగులుతుంది. చుట్టూ బాల్ నీ చేతిలో ఉంది, నువ్వు ఎంత స్పీడ్గా గోడకి వేస్తే అంతకన్నా ఇంకొంచెం ఎక్కువ స్పీడ్తో నీకు వచ్చి పడుతుంది. ఇంతే. ఇప్పటికే నీకు చదువుకోవడం కాబట్టి నేను చదువుకోలేదు, కానీ నువ్వు చదువుకోవడం అర్థమైంది ఇప్పటికే నీకు. నేను నీకు ఒకటే చెప్తా ఉన్నా, ఈ రోజు కూడా నేను చేసిన అభివృద్ధి, నేను తెచ్చినటువంటి ఇండ్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఏదైతే అభివృద్ధి చేసినామో దాంట్లో నువ్వు 10 సంవత్సరాల్లో సగం చేసింటే కూడా నేను రాజకీయాలు మానేస్తాను. సగం ఫుల్ పూర్తొద్దు, కూర్చుందాం. నీ మీద కేసులు పెట్టించేంత దద్దమ్మ కనిపిస్తాను. నిన్న నన్ను ఏమనుకున్నావు నువ్వు, అసలు ఏమనుకున్నావు నువ్వు అని నీ మీద కేసు కడితే నేను సీఎం గారు దాకా పోయి చెప్పిన, అన్న ఆయన అరెస్ట్ చేశారు, మళ్ళీ సింపతి వస్తుంది, దాన్ని కూడా పట్టుకొని ఏడుస్తాడు, అరెస్ట్ గిరెస్ట్ చేయొద్దండి, వాళ్ళ పాటికి వాళ్ళు పోతారు, వదిలేసి కేసే కట్టద్దని చెప్పిన. చంద్రబాబు నాయుడు పక్కలో ఉన్నాడు, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, కట్టుకుంటే ఆ జనాలు పోలీసు వాళ్ళు కొట్టినారు, కేసు కట్టుకుంటే తప్పదని కట్టినారు. నువ్వు చేసింది అంతా ఏదో హరిశ్చంద్రుని మాటలు మాట్లాడుతాను. నువ్వు లేదా ఆ రోజు చంద్రబాబు పక్కలో కొట్టండి రా పోలీసు వాళ్ళు, నువ్వు లేవో పక్కలో. ఇప్పుడు యువరాజ్ ఎట్లా ఉన్నాడో ఆ రోజు నువ్వు అట్లే ఉన్నావు, బస్సు పైన ఫోటో చూపించేది, వీడియో చూపించేది నీకే. నేను ఏమీ చేయలేదు, హరిశ్చంద్రుని మాటలు మాట్లాడుతున్నావే. ఇదేనా నీకు సంస్కారము, చదువు నేర్పించినదే? అన్ని అబద్ధాలైనా, నోరు తెరిచే అబద్ధం. నీ మీద మేము కేసు పెడితే మాకేమొస్తుంది చెప్పు? నీ మీద కేసు పెడితే ఏమొస్తుందే? నువ్వు తిరగల కదా, నీకు కూడా కాలం నాకు తెలియదు కదా. నేను ఎమ్మెల్యే అయినాక గడపడికి 2 సార్లు తిరిగినా, కనీసం నువ్వు ఒకసారి అన్న తిరిగితే కదా నీకు కష్టం తెలిసేదే. నువ్వు నా మాది ఎలక్షన్ నిలబడుతున్నావు కదా, నేను 2 సార్లు తిరిగినా, నువ్వు ఒకసారి తిరగదు కదా, కష్టం తెలియదు కదా నీకు కూడా. నిన్ను జైల్లో పెట్టించేసి సింపతిగా ఓట్లు వేయించుకునేది అనుకుంటున్నావు ఏమే? అదే చెప్తాను. ఇది నువ్వు ఇంకా పాతకాలం పొలిటీషియన్గా ఉండవు, పాతకాలం వ్యంగ్యం మాట్లాడుతూ ఉండవు. అదంతా అయిపోయింది. ఇదంతా ఈ టెక్నాలజీ పెరిగిపోయింది. మనిషిని చూస్తాను చెప్పేస్తారు, వీళ్ళు ఏమరా, వీళ్ళు బతికేమరా, వీడేమరా అని. అట్లా అయిపోయింది సమాజం, అట్లా ఉంది. ఎవరు కూడా తక్కువని, ఎవరిని తక్కువగా చూడద్దండి. నేను మీకు కూడా చెప్తా, నా సిన్సియర్ అడ్వైజ్. చదువు రానోడు నీకు అడ్వైజ్ చేస్తాడే అనుకో, ఎవరిని కూడా తక్కువ చేయొద్దు జీవితంలో. నా జీవితంలో నేను ఎవరిని తక్కువ చేయను. నా టికెట్ గురించి మాట్లాడతాను. 2019 ఇట్లా మాట్లాడింది కదా, ఎవరిన పోతే ఎవరు ఇస్తారు టికెట్లు? అయ్యో, వాడు వచ్చినాడు, వాడు 10 రూపాయలు సంపాదించినాడు, వచ్చి పోగొట్టుకోపోయానికి వచ్చినాడు, వానికి పోయి టికెట్ ఇస్తారా? అయ్యో మీరు రాండమ్మా అని చెప్పినావు. వాళ్ళంతా ఏం చెప్పినారు? లేదు నా ఇంట్లో టికెట్ ఇస్తే రామని చెప్పినారు. నీకు గుర్తుందే? మర్చిపోయినావా? టికెట్ నాదా, నా జోబీలో ఉంది. నీ టికెట్ నీ గ్యారెంటీ ఉందా? నాకు ఇంకా ఈసారి టికెట్ తీయకుంటే నేను చెప్తాను కదా, నువ్వు చెప్తాను కదా, నువ్వు యాడికి రమ్మంటే ఆడికి వస్తా, నీ కాళ్ళ కింద నేను దూరుతా. ఇంకేం చెప్పాలా నీకు? ఎంత దిగజారు మాట. నీకు టికెట్ గ్యారెంటీ ఉందా? నీకు గ్యారెంటీ ఉందా? ఫోన్ చెప్పు. ఫోన్ ఇప్పుడు నీకు టికెట్ పూనూరు పొమ్మంటా ఉన్నారు, నువ్వు దానికి భయపడి ఇంటికి పోకుండా వీకోట్లో తిరుగుతూ ఉండవు. అది మాకు తెలియదు అనుకోండి, అన్నీ తెలుసు మాకి. అది పెద్ద ఆయన దెబ్బకు తట్టుకోలేమని చెప్పి నువ్వు పొలం నేను ఇంటికి కూడా పోకుండా వీకోట్లో తిరుగుతూ ఉండవు. ఇట్లంతా మాట్లాడితే ఎట్లా నువ్వు అమరన్నా? కరెక్టేనా నీకు ఇదే?
నా టికెట్ గురించి కూడా నువ్వే మాట్లాడు అన్ని అంటే గురించి కూడా నువ్వే మాట్లాడు అన్ని అంటే ప్రతిపక్షం మీదే అధికార పక్షం మీదే అంతా టికెట్ మా టికెట్ కూడా నీ కంట్రోలేనా? ఎందుకు అంత తొందర ఎందుకు నా 10 రోజులు నా ఎవరన్నా 10 రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేస్తారు, లేదా పెద్ద ఆయన అనౌన్స్ చేస్తారు. వెయిట్ చేయి, ఎందుకు అంత బాధపడతావు? ఏం తొందరపడదునా? టికెట్ నాదే, మళ్ళీ ఎమ్మెల్యే నేనే. నువ్వేం ఆలోచించద్దు. నువ్వు 4.5 సంవత్సరం ఎట్లా బెంగళూరులో ఉంటావో నెక్స్ట్ మళ్ళీ 4.5 సంవత్సరం 5 సంవత్సరాలు బెంగళూరులో హ్యాపీగా ఉండొచ్చు. ఆ పదవి పనులన్నీ కూడా పూర్తి చేసుకోవచ్చు. వాళ్ళ ఏదైతే ఇన్ని రోజులు చేసి పెట్టినామో అవన్నీ పదవి పనులు పూర్తి చేసుకోవచ్చు. సరేనా? దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నా, నేను సోదర భావంతో నీతో ఎంతో గౌరవంగా ప్రతి ప్రెస్ మీట్లో మాట్లాడినా. నువ్వు రెచ్చిపోయినావు కాబట్టి నేను రెచ్చిపోతా. నువ్వు నాకు ఎంత గౌరవం ఇస్తే నేను నీకు అంతే గౌరవం ఇస్తాను. తప్పులు మాట్లాడుతూ ఉండవు, పూర్తి తప్పులే. నన్ను ఆడ ప్రమాణం చేయమని చేస్తాను. నువ్వు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే. యా ఊర్లో పోయినా ఏమి చేయదంటావు? ఇన్నిళ్ళు కట్టిన చూడలేదా? పోనీ సచివాలయాలు చూడలేదా? వాలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చినారు, సచివాలయ సిబ్బంది ఉద్యోగాలు. నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? ఇట్లా మాట్లాడుతూ పోతా ఉంటే రోజంతా మాట్లాడినా తక్కువే. కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ ఏపీ రోడ్డు ఎంత బాగుండదు, నీకు బాగుండదు. ఎందుకంటే లాస్ట్ టైమే చెప్పిన, మరీ సిగ్గిడిచిపోయి ఇంకో పని చేశాడు. మొన్న బైరెడ్డిపల్లికి పోయినాడు. బైరెడ్డిపల్లి మండలంలో రామసముద్రం రోడ్డు. ఇది ఎవరికన్నా చెప్తే ఆ ఊర్లో పోయి మాట్లాడినాడు. వైఎస్ఆర్ వాళ్ళు ఈ రోడ్లో జల్లి దొంగలించుకోపోయాడని మాట్లాడినాడు. ఆ రోడ్లో జల్లి వేసింది ఆయనే, వాళ్ళ తమ్ముడు శ్రీనాథ్ పేరులోనే, శ్రీనాథ్ రెడ్డి పేరులోనే టెండర్ అయింది. వాళ్ళ గవర్నమెంట్లో శ్రీనాథ్ రెడ్డి పేరులో టెండర్ అయితే ఇది ఎంత దారుణమో ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం అందరూ కూడా ఇట్లే ఉంటాయి. ప్రతిదీ ఆయన మాట్లాడేది మనం తెలుసుకోవాలా. 2,65,00,000కి శ్రీనాథ్ రెడ్డి అనుకో టెండర్ అయ్యి జైలు పరిచి వాళ్ళు 2018 ఏప్రిల్ 14వ తేదీ మే 14వ తేదీ డేట్ ఆఫ్ కంప్లీషన్ 13/5/2019 క్లోజ్ చేసుకునేసాడు. క్లోజ్ చేసేసి వర్క్ చేయలే. 79,71,107 రూపాయలు బిల్లు పెట్టుకొని మా గవర్నమెంట్ మేము ధైర్యంగా చెప్తాం, మా గవర్నమెంట్ నీకు ఇచ్చింది అదే. 79 లక్షల బిల్లు నువ్వు అలాగా మీ అకౌంట్లో వేసుకొని, అయినా నేను మాట్లాడలే. నువ్వు ఆ ఊర్లో పోయి ఏం మాట్లాడాడు తెలుసా? పెద్ద మనిషి మీరు వినన్నా ఏం మాట్లాడినాడంటే, ఏమిటితో నవ్వుతారో జనాలు మీరు చెప్పాలి. ఇప్పుడు దీన్ని చూసి పోయినాడు కదా, పోయి ఏం మాట్లాడినాడు తెలుసా? జల్లి దొంగలించుకొని పోయినారు. జల్లి దొంగలించుకొని పోయి ఈ ప్రభుత్వము వేయలేదు కాబట్టి కరెంటు పట్టుకొని చచ్చిపోవాలంట. బిల్లు తీసుకోవాలి, నువ్వు చచ్చిపోవాలా మేము చచ్చిపోవాలా? బిల్లు నువ్వు తీసుకున్నావు, నువ్వు సాయిలా మేము సాయిలా? అబద్ధం చెప్పాలంటే ధైర్యం రాదు కదా. ఆడ కూడా
కేసు వచ్చింది. నవ్వుకునే భలే ఉంది. గుర్తుపెట్టుకో, బిల్లు పెట్టుకున్నాడంట ఆయన ఒప్పుకుంటాడు. బిల్లు పెట్టుకుని నీకేం రోడ్డు చేయంట అంటే బిల్లు ఆయన తీసుకొని ఊరోళ్ళు రోడ్డు చేస్తారా? అంటే ఎట్లా మాట్లాడతాడంటే పోయినాం ఏదో ఒకటి మాట్లాడేద్దాం ఏముంది. అటు నుంచి ఆ రోజు ఖాళీ అయిపోతే మళ్ళీ నువ్వు పోయేది 5 ఏళ్ళకే కదా, ఎలక్షన్కే కదా నువ్వు పోయేది. నువ్వు గెలిచినా ఓడినా పోయేది 5 ఏళ్ళకి ఒకసారి ఎప్పుడు జనాల్లోకి. నీకు అలవాటు అయిపోయింది. పోయినప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఇట్లంతా రెచ్చగొట్టేసి అన్ని అబద్ధాలు మాట్లాడేసి వస్తా ఉన్నావు. ఒకటే ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు రాజకీయం ఏదైతే చేసావో, రాజకీయం ఇన్ని రోజులు ఏం చేసావో అన్నీ కూడా గతంలో ఏదో మీ నాన్నగారి పేరు చెప్పుకొని ఆ పుంగనూరులో ఒకసారి గెలిచినచ్చు, ఒకసారి సీతారెడ్డి మీద ఓడిపోయినావు. పొలంనేరులోకి వచ్చిన తర్వాత క్లస్టర్ క్లియర్గా నేను చెప్తా ఎట్లా గెలిచినావు. సబ్జెక్ట్ నాదో ఉంది, ఎవరు గెలిపించారు కూడా నేను చెప్తా. నేను గెలిచిన రాజశేఖర రెడ్డి గాలిలో నేను గెలిచిన అంటే రాజశేఖర రెడ్డి గాలిలో అప్పుడు వర్గ విభేదాలు రాజకీయ సమీకరణలు ఎట్లుండింది, నేను ఎవరు గెలిపించారు నువ్వు మర్చిపోదు అవుతుందా? అవన్నీ మాకేం తెలీదా? అంటే చదువు లేదు మీరు అనుకుని నాకేమీ తెలియదు అనుకుంటే ఎట్లా అవునన్నా? తప్పు కదా నన్ను అట్లంతా మాట్లాడద్దునా దయచేసి. నా చెప్తా ఉన్నానా, నేను చాలా గౌరవిస్తాను నన్ను, వయసులో పెద్దోడు. దయచేసి నువ్వు ఏదైతే ఈ రోజు నుంచి నేను చెప్తా ఉండా, నువ్వు ఆడ మాట్లాడితే ఆడికే వచ్చి అడ్డుకుంటాం మేము. ఇంక వేరే మాకు ప్రత్యామ్నాయం లేదు నీ దగ్గర. మాకు నువ్వు మాట్లాడినప్పుడంతా మేము పాపం ప్రెస్ వాళ్ళని పిలిచేది, మేము మళ్ళీ గంట సేపు ఎవరిని ఇచ్చేది వద్దు. నువ్వు ఆడ మాట్లాడుతుంటే ఆడికే వచ్చేస్తా. అంటే నీ మీద కేసులు గీసి ఎవరు కట్టరు, నువ్వేం భయపడద్దు. నేనుండేందుకు నీ మీద ఒక కేసు కూడా కట్టి నేనుండేందుకు ఒక కేసు కూడా కట్టదు నీకు, నువ్వేం భయపడద్దు. ఈసారి మాత్రం తప్పు మాట్లాడితే నువ్వు ఏడ మాట్లాడితే ఆడికి వచ్చేస్తా. నిజంగా మాట్లాడు, నిజం మాట్లాడు. జగనన్న వచ్చిన తర్వాత మీ ఊరికి ఇన్ని వచ్చినాడు, మంచి పని చేసినాడు, లేదో ఈసారి మాకు ఓటేయండా ఇంతంతా 4 ఇల్లు ఇస్తామో చెప్పు, ఒప్పుకుంటా. అమ్మఒడి మీకు వచ్చిందమ్మా 15,000 ఇచ్చినాడా, మేము 30,000 ఇస్తాము అని చెప్పు, ఒప్పుకుంటా. అవన్నీ వదిలేసి అబద్ధాలు మాట్లాడితే మాత్రము స్ట్రైట్గా చెప్తా ఉండా. నువ్వు ఏడ మాట్లాడుతా అంటే అక్కడికి వచ్చేస్తా. తర్వాత నీ ఇష్టం ఏమైతే అది అవుతుంది. నేనైతే ఇంకా దీన్ని మీరు ఫుల్ స్టాప్ పెట్టలేదంటే తర్వాత మీరే ఏమైతే అది అవుతుంది. ధన్యవాదాలు.